క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము కీర్తనల గ్రంథము 147వ కీర్తన 3వ వచనము. గుండె చెదరిన వారిని ఆయన బాగుచేయువాడు, వారి గాయములు కట్టువాడు. ప్రియులారా, నమ్మిన వ్యక్తి చేసిన మోసము, ప్రేమించిన వ్యక్తి చేసిన గాయము, మరణము చేసిన ఎడబాటు, నమ్మక ద్రోహము, ఒంటరితనము, ఇలా ఎన్నో సంఘటనలు మన గుండెని గాయము చేసినప్పుడు, కోపము బదులు ఆవేశము బదులు మౌనము మన జీవితములో ప్రవేశించినప్పుడు, కన్నీరు ధారగా ప్రవహిస్తున్నప్పుడు, మాటలు కరువైనప్పుడు, నీ బాధ ఎవరూ కనిపెట్టలేకపోవచ్చు. నీ కన్నీరు తుడిచేవారు ఎవరూ నీ పక్కన లేకపోవచ్చు. నీ హృదయాన్ని ఎవరు అర్థమో చేసుకోలేకపోవచ్చు. అయితే నీతో నివసిస్తున్న ఆత్మదేవుడు నీ బాధను చూసి మౌనముగా ఉండలేరు. నీ కన్నీటిని చూసి పట్టించుకోకుండా ఉండలేరు. అందుకే నా పక్షముగా ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో దేవునికి తానే మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నారు. అవును ప్రియులారా, దేవుని వాక్యము ఈ విధముగా సెలవిస్తుంటున్నది. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ప్రియులారా, ఈరోజు ఏ బాధతో నీ గుండె నిండిపోయినదో, ఏ మాట వలన, ఏ క్రియ వలన నీ గుండె బద్దలైనదో, ఏ వ్యక్తి నీ జీవితాన్ని మార్చివేశారో తెలియదు కానీ నీ దేవుడు నేడు నీకు సెలవిస్తున్నదేమిటంటే, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. తప్పిపోయిన దానిని నేను వెతుకుదును, తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చెదను, గాయపడిన దానికి కట్టుదును, దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును అని వాక్యము సెలవిస్తుంటున్నది. అవును ప్రియులారా, ఈరోజు గాయపడిన నీ గుండెను కట్టాలని, దుర్బలముగా మారిన నీ జీవితాన్ని సరిచేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో నీవు దేవుని సన్నిధిలో కారుస్తున్న నీ కన్నిటిని ఆయన చూసినాడు. నీ బాధలన్నీ నీ దేవునికి తెలుసు. నీ వేదనంతయు దేవుడు చూస్తున్నాడు. నీ నిట్టూర్పులన్నీ వినియున్నాడు. నీ హృదయ ఆక్రందన నీ తండ్రికి తెలుసు. అందుకే నేడు నీతో ఈ విధముగా మాట్లాడుతున్నాడు. నీ గాయములను కట్టువాడను నేనే అని, నీ గాయాలు మాన్పాలని నీ పరమ తండ్రి పరమ వైద్యుడు సిద్ధముగా ఉంటే, నీ గాయాలు బాగు చేయించుకొనుటకు నీవు సిద్ధముగా ఉన్నావా? ప్రభువు ఈ దినాన వాక్యము ద్వారా నిన్ను పిలుస్తుండగా ఆయన చెంతకు చేరుదాము. ఆయన మన వేదనంతయు తొలగించువాడు. అట్టి కృప దేవుడు మనలకందరికీ దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. సర్వోన్నతుడా, సర్వాధికారి, పరిశుద్ధుడా, ప్రేమగల మా దేవా, మీ మహోన్నతమైన ఉన్నతమైన నామమును బట్టి తండ్రి మీకు వందనాలు. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పొగడబడుచున్న మా దేవా మీకు వందనములు. గాయములను కట్టువాడవు, మా కన్నిటిని తుడిచేవాడవైన నిన్ను ఎల్లప్పుడూ మా జీవితాలలో కలిగి ఉండుటకు మీ సహాయమును దయచేయండి. మా కష్టములలో, దుఃఖములో, నిరాశలో, నిస్పృహలో మనుషులను మేము ఆశ్రయించక సృష్టికర్తవైన నిన్ను ఆశ్రయించుటకు మీ కృపచేత మమ్మలను బలపరచండి. ప్రార్థన విజ్ఞాపన అనుభవంలోనికి మమ్మలను నడిపించుమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.